Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. Ya, oi. Un eloto. One for a start. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సాంబారు వంకాయ కూరతో భోజనం చేసిన వారంతా కడుపులో మంట, వాంతులకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలుకి ఫుడ్ పాయిజన్ గల కారణాలేంటి? వెన్నెల, వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా గాంధీ స్కూల్లో రాత్రి తిన్న ఆహారం కలుషితం అవడంతో 40 మంది విద్యార్థులకు అస్వస్థత అయ్యింది. అయితే రాత్రి తిన్న వంకాయ కూర, సాంబార్లో కలుషితమైన ఆహారం ఉండటంతో అవి తిన్న విద్యార్థులకు ఉదయమే కడుపులో మంట, తర్వాత వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. అయితే వెంటనే హుటాహుటిన స్కూల్ సిబ్బంది వారిని ప్రథమ చికిత్సతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 4 పరిస్థితి విషమించడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే కాగా ఇప్పుడే మనకు మరో 3 పరిస్థితి కూడా తీవ్రం కావడంతో వారిని కూడా వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా 7 మంది విద్యార్థులను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు. అయితే వారిలో కూడా కొంతమంది ఇంకా కోలుకోలేదు. డాక్టర్ల పర్యవేక్షణలో విద్యార్థినులకు పూర్తి స్థాయి చికిత్స అందిస్తున్నారని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఈ కస్తూరిబా పాఠశాలల్లో ఏదైతే ఆహారం విద్యార్థులకు అందిస్తున్నారో అది బాగాలేదంటూ, అయితే కరెక్ట్ గా ఉండటం లేదంటూ కూడా ఫిర్యాదులు అందున నేపథ్యంలో అమరచింతలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం కొంత సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. అయితే ఈ విధంగానే పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో ఇదే విధంగానే ఉందని కూడా తెలుస్తా ఉంది. అయితే జిల్లా ఉన్నతాధికారులకి ఈ సమాచారం చేరవేశారు. ఇప్పటికే అధికారులు కూడా హుటాహుటిన ఆత్మకూరు తరలి వెళ్లారు. కొంతమంది అధికారులు కూడా వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థులను పర్యవేక్షణలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. వెనక రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.